ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ ఉదయకాలమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎప్పుడైనా సరే ఒక మనుషుని ఒడ్డు పొడుగు ఏమి చోటు, దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన చెప్పినట్లుగా విని నడుచుకొని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి మనుషులు కావాలి. అప్పటికే స్థిరపరచబడినటువంటి రాజ్యం, అప్పటికే ప్రఖ్యాతి నొందినటువంటి రాజ్యం, అప్పటికే స్థిరపరచబడి ప్రఖ్యాతి నుండి ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల కంటే, ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాల కంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు సరిపోవు. అప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాల కంటే ఎక్కువైపోయినటువంటి రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నేను దాన్ని పడగొడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ రాజ్యం యొక్క ఖ్యాతి, ప్రభావము, ఆ రాజ్యానికి ఉన్నటువంటి సామర్థ్యాలు ఆకాశానికి అంటుకుంటా ఉన్నాయి. అంతటి రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నేను దాన్ని పడగొట్టేస్తా అని చెప్తా ఉన్నాడు. అప్పటికే బలమైనటువంటి రాజ్యం, ఆ రాజ్యాన్ని పడగొట్టి ఎందుకు పనికిరానటువంటి ఒక అనామకుణ్ణి దేవుడు రాజుగా చేస్తా ఆ రాజ్యం మీద అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మాలా వద్దా? ఆలోచన చేయండి. దేవుణ్ణి నమ్మాలా వద్దా? అప్పటికే ఏ రకంగా కూడా మన ఆలోచనలో సైతం పడగొట్టలేము అనేటువంటి ఆలోచన చేసే పరిస్థితి వస్తే అసలు ఈ ఆలోచన కూడా మనకి రావద్దు. ఎందుకంటే అంతటి బలమైన రాజ్యం, ఆ బలమైనటువంటి రాజ్యం పడిపోవటం కళ అయితే, ఆ పడిపోయేటువంటి రాజ్యానికి ఒక అనామకుణ్ణి దేవుడు రాజుగా చేస్తా అని చెప్తా ఉంటాం. అసలు ఇది జరిగేదేనా? అసలు ఆలోచనే చేయకరా నాయన అంటే ఆ పడిపోయినటువంటి ఆ రాజ్యానికి ఒక అనామకుణ్ణి దేవుడు రాజుగా నిలబెడతా అని చెప్తా ఉన్నాడు. అంతటి బలమైన రాజ్యాన్ని పడగొట్టబడినటువంటి ఆ రాజ్యానికి ఒక అనామకుణ్ణి తీసుకొచ్చి దేవుడు రాజుగా నియమిస్తా అని చెప్తా ఉన్నాడు. అసలు ఇది నమ్మేటువంటి అవకాశమే లేదు. ఆలోచన చేస్తే అసలు కళలో కూడా మన ఊహకు అందనటువంటి ఆలోచన ఇది. కానీ దేవుడు దానిని జరిగిస్తా అని చెప్తా ఉన్నాడు. ప్రశస్తమైనటువంటి దేవుని నామమునకు శాశ్వత కాలము స్తోత్రము కలుగును గాక. ఆయన అంతటోడే, దేవుడు అంతటోడే చేస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తా ఉన్నాడు. ఒకసారి లేఖనం చదువుకుందాం. మొదటి రాజులు 11వ అధ్యాయము 33వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోమును అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు నున్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యంను కొట్టివేసి
10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. ఒకసారి లేఖనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు బలమైనటువంటి ఒక మనుషుని రాజ్యాన్ని, ఆ మనుషుని స్వాధీనంలో నుంచి తీసి ఒక అనామకుడైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి ఒకనికి ఇస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అసలు కళలో కూడా ఊహించలేనటువంటి ఆలోచన అది. ఆ బలమైనటువంటి రాజ్యము ఆకాశానికి అంటుకుంటా ఉంది. దాని యొక్క ప్రభావము కావచ్చు, దాని యొక్క సామర్థ్యం కావచ్చు, దేనిలో కూడా దాన్ని తక్కువ చేయడానికి వీల్లేదు. దాని యొక్క సామర్థ్యం ఎంతగా ఉన్నదంటే ఆకాశానికి అంటుకుంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు కానీ, లేకపోతే లోకంలో ఉన్నటువంటి, అప్పటికే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలు దానితో పోటీ పడలేక, దాని ముందు నిలబడలేక పక్క తప్పుకున్న రాజ్యాలు. అంత గొప్ప రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నేను పడగొడతా అని చెప్తా ఉన్నాడు. పడగొట్టి ఈ అనామకుడు అని చెప్పుకున్నాం కదా, ఈ మనుషునికి ఇస్తా అని దేవుడు వాగ్దానం చేసి మరి సెలవిస్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గములలో నడవకుండా ఉన్నారు. కనుకనే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలన్నిటిని కూడా విడిచిపెట్టి తల దిక్కు తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటిది ఏదైతే ఉంటుందో ఆ దిక్కు పోయి కూర్చొని ఆటపాటలు ఆడుకుంటా పాడుకుంటా తిరుగుతా ఉన్నారు. దేవుడు చూసిండు ఇట్లా కాదని చెప్పనని ఆ రాజ్యాన్ని అంతటిని కూడా తీయకుండా కొద్దిగా వాళ్ళకుంచి మిగిలినంతటిని కూడా ఈ యెరోబాము అనేటువంటి అనామకుడికి దేవుడు కట్టబెడతాడు. దేవుడు ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి యెరోబాముకి ఇస్తా అని చెప్తాడు. ఇప్పుడు పరిస్థితి సరే చెప్పుకున్నాం, అంత బాగానే ఉంది. మరి ఆ రాజ్యం ఎలాగ పడిపోవాలా? ఆ రాజ్యము అంతటి బలమైంది బలహీనపరచబడటం ఒకటైతే, బలహీనపరచబడినటువంటి ఆ రాజ్యము ఈ అనామకుడైనటువంటి ఈయన చేతిలోనికి ఎలాగ రావాలి? ఆలోచన చేయండి. ఒకటే గుర్తు మీకు ఒకటే గుర్తు, జీవితము ఈ స్థితిలో ఎవరికైతే, అంటే మన జీవితాలన్నీ ఇట్టి స్థితిలోనే ఉంటాయిలే, ఈ అనామకులుగానే ఉంటాం. ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపు, ఆయన యొక్క రక్షణ మన జీవితంలోనికి వచ్చి నిలబడిన తర్వాత ఆయనని మనపూర్వకముగా అనుసరించేటువంటి, అంగీకరించేటువంటి, ఆయనను వెంబడించేటువంటి స్థితి మనకి కలిగి ఉండాలి. ఆయన ఏది కోరుకోడు. నువ్వు మంచిగా అద్దాల భవనం కట్టించినావు అనుకో, కళ్ళు చూస్తే అసలు ఇంతది ఎక్కడ చూడలే అనేంతగా ఒక గొప్ప బంగ్లా కట్టించినావు అనుకో, అది ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఆయన చెప్పినట్లు వినాలి. నువ్వు ఆయన ఒక మార్గం, ఒక తోవ అనేది ఏర్పాటు చేస్తాడు. దానిలో ఆయనకు నచ్చినట్లు బతకాలంతే. అది చేయలేకపోయారు. కనుకనే అప్పటికే ఉన్న రాజ్యాలలో గొప్ప రాజ్యం అని పేరు తెచ్చుకున్నటువంటి ఆ రాజ్యము నేలమట్టం చేయబడ్డది. భూమికి సమానంగా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఏంది, ఆ రాజ్యానికి ఉన్నటువంటి గొప్ప సైన్యం ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ తోటి, ఆ మిలిటరీ తోటి మనం గనక తలపడలేము అని చెప్పగలిగేంత గొప్ప సైన్యము ఏమైపోయిందంటే నిర్మూలించబడ్డది. ఎట్లా జరుగుతాయి ఇవన్నీ? ఆయనను మనము అనుసరించటం మొదలు పెట్టినమా, అప్పటి నుండి ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క శక్తి అనేది పనిచేయటం మొదలు పెడుతుంది.
నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు ఉద్యోగంలోనే కూర్చో, అక్కడ దేవుని యొక్క శక్తి అనేది పనిచేస్తుంది. ఎంతగా అంటే ఆకాశాన్ని అంటుకున్నటువంటి ఆ సంస్థానం యొక్క బలం అనేది క్రమక్రమంగా భూమికి దగ్గరయ్యి ఒకానొక దినాన భూమికి సమముగా చేయబడుతుంది. అంతటి దేవుడు యెహోవా. నువ్వేం చేయొద్దు యెరొబాము, నువ్వేం చేయగాకు. వాళ్ళు నేను చెప్పినట్టు వినకుండా, నేను చెప్పినట్లు నడుచుకోకుండా నా మీదే తిరుగుబాటు చేస్తా ఉన్నారు, నా మీదనే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. యెరొబాము, నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకో. నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నావు అనుకో, వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి సగానికంటే ఎక్కువ రాజ్యాన్ని తీసి నీకు కట్టబెడతా. నువ్వేం చేయొద్దు. నేను ఏ ఆజ్ఞ అయితే నువ్వు ఎలాగ జీవించమని నేను నీకు చెప్పానో అలాగనే జీవించు, ఇదే నాకు కావాల్సిందని చెప్తే, ఆ సమయం మొదలుకొని యెరొబాముకి దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఆ వాగ్దాన నెరవేర్పు ఆ మనుషుని జీవితంలో అనామకుడు, ఎందుకు పనికి రానటువంటి వాడు అని చెప్పుకుంటాం చూడండి, చెప్పుకున్నాం కదా, ఆ మనుషుని జీవితంలో ఆ నెరవేర్పు వచ్చింది. ఇప్పుడు కూడా మనం అనేకులు సాక్ష్యాలు చెప్తా ఉంటారు, నేను ఎందుకు పనికి రానోడిని, దేవుడు నాకు ఈ స్థితిని కలగజేసిండని. నిజమే చెప్తా ఉన్నా. నేను కూడా మాట్లాడేటువంటి కెపాసిటీ కానీ, మాట్లాడేటువంటి సామర్థ్యం కానీ, ఒకరి ముందు 10 మంది కాదు, ఒకళ్ళ ముందు మాట్లాడటానికే భయము, ఆ నాలుక అనేది తడపడతా ఉంటుంది ఒకరి ముందు మాట్లాడటానికి. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం కెమెరా ముందు నిలబడి వాక్యం చెప్పగలిగే స్థితిలోకి దేవుడు నడిపించాడు. ట్రైనింగ్ లేవు, ఏ ట్రైనింగ్ లేదు, వెనకుండి ఎవరు కూడా పొడిచేటోళ్ళు లేరు. అట్లా కాదు, ఇటు చెప్పని ఆ ముళ్ళుగారు తీసుకొని పొడిచేటోళ్ళు ఎవరు లేరు. వాక్యం చెప్పిన తర్వాత ఇదిగో ఇది తప్పు ఉంది, దీని కింద గీత కొట్టు, దీంతో పెన్నుతో గీత కొట్టి తర్వాత చూసుకొని మళ్ళీ రేపు బాగా ప్రిపేర్ అవ్వు, ఇట్లాగా చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఆయన సహవాసంలో ఆయన ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నాకు వచ్చిన 2 ముక్కలు కెమెరా ముందు నిలబడి చెప్తా ఉన్నా అంటే ఆయన ఈ యొక్క సామర్థ్యం. నేను ధైర్యంగా చెప్తా, ఆయన సామర్థ్యం. ఇట్లా మనం చెప్పేదంతా కూడా నిజంగా దేవుందే. అక్కడ యెరొబాము కూడా ఇట్లాగనే జరిగింది. ఆ యెరొబాము అనేటువంటి మనుషుడు అనామకుడు. ఆ అనామకుడికి అప్పటికే గొప్ప రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యాన్ని దేవుడు పడగొట్టేసి ఈ అనామకుని చేతిలో పెడతాడు. వాడు అప్పుడు దాకా వాళ్ళ తాత ముత్తాతలు రాజ్యాలు చేసిన వాళ్ళు కాదు, పని చేసుకొని బతికిన వాళ్ళు. అట్టి మనుషులకి దేవుడు రాజ్యాన్ని అప్పచెప్తాడు. దేవుడు ఈ రోజున మీ జీవితాల్లో ఆయన ఈ పరిచర్యలో ఆయన మనకు చేసే వాగ్దానం ఏందో తెలుసా? ఈ రోజున మన దేవుని వాక్య ధ్యానము 1 రాజులు 8వ అధ్యాయము 56వ వచనం. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాట అయినా తప్పిపోయింది కాదు. దేవుడు తన ప్రవక్తలకి వాగ్దానం చేసి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానంలో ఆయన మాట ఒక్కటి కూడా తప్పేది కాదు. అన్ని నెరవేర్పులోకి వస్తాయి. ఆమేన్. ఆకాశానికి నిచ్చెన వేసుకొని ఉన్నటువంటి రాజ్యము కూడా పడిపోయేంతగా నెరవేర్పులోకి వస్తాయి. వచ్చినాయి కదా అక్కడ. ఖచ్చితంగా ఆయన నోటి మాట తప్పక జరిగి తీరుతుంది.
తప్పిపోదు. అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. మీ జీవితాల్లో ఆయన పనిలో ఆయన శుభ వాగ్దానము ఎన్నటికీ కూడా తప్పనిది, నెరవేర్చబడేది. ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చే పరలోకపు దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, వాగ్దానము చేసినటువంటి నమ్మదగిన పరలోకపు తండ్రి, పితరులై ఉన్నటువంటి అబ్రహాము, దావీదు, ఇసాకుల జీవితాలలో కృప చూపినటువంటి కనికర స్వరూపుడ, ఈ కనికరం కలిగినటువంటి నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా, అబ్రహాముకు చేయబడిన వాగ్దానము నెరవేర్చి, ఇస్సాకు, యాకోబుకు చేయబడినటువంటి వాగ్దానములను నెరవేర్చిన పరలోకపు తండ్రి, దావీదుకు ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చిన పరిశుద్ధుడా, ప్రస్తుతము నీ అమూల్యమైనటువంటి వాగ్దానమును చేతపట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో మీ పరలోకపు వాగ్దానములను నెరవేర్చమని మీ పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని చూడగా, నీవు ఎంతటికైనా సామర్థ్యం కలిగిన దేవుడవు, ఏదైనా నీ వాగ్దానమును బట్టి జరిగించగలిగిన దేవుడవు. కనుక నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, నీ శుభ వాగ్దానమును తండ్రి జ్ఞాపకము చేసుకొని నెరవేర్చమని, నీ యందు నిరీక్షణ కలిగినటువంటి నిబిడలకు సర్వ సమృద్ధిని, అలాగే మీ పరలోకపు క్షేమమును విస్తరింపచేయమని ఈ పాదముల యొద్ద ఈ మనవులను యేసు నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతుడైన దేవుని కృప మనకు నిత్యము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.